క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నేను చెప్పినట్టుగా అయ్యో అంటే మహాశ్రమ, దుఃఖం, వేదన, బాధ అంటే ఇలాంటి వారికి మహాశ్రమ, దుఃఖం, వేదన, బాధ. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు కొన్ని మనుషులు ఈ లోకములో పాటించేటువంటి విషయాలను గురించి, ముఖ్యంగా మతపరమైనటువంటి అంటే మన విశ్వాసంలో మనం కొనసాగుతున్నప్పుడు మనము జీవిస్తున్నటువంటి విధానాల్లో మనము చేస్తున్నటువంటి పొరపాట్ల వలన, మనం జీవిస్తున్నటువంటి ఆ తప్పుడు విధానాల వలన దేవుడు ఉద్దేశించినటువంటి వాటిని మనము చేరలేకపోతూ ఉన్నాం. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు భయంకరంగా ఖండిస్తూ ఉన్నాడు వారిని. ఎవరినంటే పరిసయ్యులను, తర్వాత శాస్త్రులను. వాళ్ళు ఎలాంటి వారు అని అంటున్నాడంటే వేషధారులు. అంటే కేవలం బయటికి ఈ లోకంలో వారు ఏదో భక్తిపరులుగా, నీతిమంతులుగా, సత్యవంతులుగా, మతాన్ని ప్రకారంగా, మత ఆచార ప్రకారంగా జీవించేటువంటి వారుగా, ఎంతో భక్తిపరులుగా ఈ లోకంలో వారు ఉన్నారని మరి ప్రజలందరూ కూడా వారిని కొనియాడుతూ ఉన్నారు, అనుకుంటా ఉన్నారు. వాళ్ళు జీవించేవారు కూడా అనుకుంటా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు హృదయాలను చూసేటువంటి దేవుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఖండిస్తూ ఉన్నాడు. ఈరోజు దేని విషయంలో మరి యేసు ప్రభు ఖండిస్తూ ఉన్నాడో మనం దేవుని వాక్యములో మత్తయి సువార్త 23వ అధ్యాయము 25, 26 వచనాల్లో గనుక మనం చదివితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మనిషి యొక్క హృదయాన్ని లేక మనిషిని పోల్చడానికి ఒక పాత్రగా తెలియజేస్తూ ఉన్నాడు. గిన్నె, పల్లెముగా అంటే మనిషి జీవితము ఒక గిన్నెగా, ఒక పల్లెముగా దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అంటే ఒక ఆత్మీయ సత్యాన్ని తెలియచేయడానికి మనం రకరకాలైనటువంటి ఉపమానాలు, ఉదాహరణలను వాడుతూ ఉంటాం, ఒక సాదృశ్యాలను వాడుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు కూడా మనిషి యొక్క శుద్ధీకరణ గురించి, మనిషి పాటించేటువంటి శుద్ధి గురించి యేసు ప్రభు ఒక పాత్రతో పోలుస్తూ ఉన్నాడు. అంటే మనిషి పాత్ర అనేది అనుదినం మనం ఉపయోగిస్తూ ఉంటాం. పాత్ర అనేది ఏంటిది? ప్రతిదినము మనం కప్పు వాడతాం, పళ్ళెం వాడతాం, గిన్నె వాడతాం. ప్రతిదినం ఏదో ఒక రోజు దినం ఎప్పుడో ఒకసారి వాడం మనం. అవి అనుదిన జీవితం. పొద్దున కావచ్చు, మధ్యాహ్నం, సాయంత్రం, ప్రతిదినము ఒక పాత్ర అనేది ప్రతి మనిషి జీవితంలో వాడుతూ ఉంటాడు. ప్రతి కుటుంబంలో వాడుతూ ఉంటారు. ఎందుకంటే నీళ్లు తాగడానికి కావచ్చు, భోజనం చేయడానికి కావచ్చు, వంటలు వండడానికి కావచ్చు, వడ్డీయడానికి కావచ్చు, లేదా వస్తువులు పెట్టుకోవడానికి కావచ్చు, ఆహార వస్తువులు, ఇవన్నీ అనుదినం. అంటే మనిషి యొక్క జీవితం అనేది అనుదినం పరీక్షించుకోవాల్సినటువంటి జీవితం అనేది దేవుడు పోలుస్తూ ఉన్నాడు. మనిషి యొక్క జీవితం అనేది ప్రతిదినము శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే పాత్రను వాడుతూ ఉన్నప్పుడు తప్పకుండా మురికి అవుతుంది. పాత్ర వాడుతున్నప్పుడు తప్పకుండా దాని మీద మరకలు పడతాయి. పాత్ర అనేది వాడుతున్నప్పుడు అంతరంగంలో, తర్వాత వెలుపల కూడా ఏదో ఒక మరకలు, ఏదో ఒక అశుద్ధి, ఏదో ఒక అపవిత్రత అనేది పాత్రలకు సంతరించుకుంటూ ఉంటాయి. కాబట్టి మనిషి యొక్క జీవితం అనేది ప్రతి దినము ఏమవుతూ ఉంటాయనంటే మరకలు పడుతూనే ఉంటాయి. మనం బట్టలు వేసుకున్నాం, బయటికి పోతాం, ఇంటికి రాగానే ఎక్కడో ఆ షర్టుకి ఏమవుతుంది, మరక అనేది, మురికి అనేది వస్తూనే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క పాత్ర మరి మురికి పడుతుందని దాన్ని సీల్ చేసి పెట్టాం మనం. ఆ పాత్రలు వాడాలి.
అంటే మనిషి జీవితం అనేది ప్రతి దినము ఈ లోకములో మరి జీవిస్తూనే ఉండాలి. ఈ జీవిత విధానంలో నేను పాపం చేస్తానేమో, లేదా నేను అపవిత్రుడు అయిపోతానేమో, లేదా ఈ లోకంలో నేను మరి నా మనసు అపవిత్రం అయిపోద్దేమో, నాకు మరకలు పడతాయి కావచ్చు అని మనము జీవించకుండా ఉండలేం. ఈ జీవితాన్ని జీవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోకంలో మనం ఉన్నంత కాలము ఈ లోకంలో జీవితాన్ని జీవిస్తూనే ఉంటాం. అది మురికి పడుతూనే ఉంటుంది, లోపల పడుతూనే ఉంటుంది, బయట పడుతూనే ఉంటుంది. మరి పాత్రలు మురికి పడతాయని మనం ఏ విధంగానైతే మరి లోపల పెట్టి దాచిపెట్టమో వాటిని వాడుతూనే ఉంటాం, శుద్ధి చేసుకుంటాం, వాడతాం, శుద్ధి చేసుకుంటాం, వాడతాం, శుద్ధి చేసుకుంటాం, వాడతాం. అయితే మరి ఆ శుద్ధీకరణ విషయంలో దేవుడు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాడు. ఏంటంటే, మీరు పాత్రలను కేవలం వెలుపలనే శుద్ధి చేస్తారా, లోపల శుద్ధి చేయరా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. అంటే మనం కరెక్టే కదా, కేవలం వెలుపల మనం పాత్రను శుద్ధి చేయం, లోపల కూడా శుద్ధి చేస్తాం. పాత్ర లోపల కూడా ప్రతి మూలను కూడా శుద్ధి చేసినప్పుడే అది శుభ్రంగా ఉంటుంది, మనం దాన్ని వాడుకోగలుగుతాం. వాడినప్పుడు అది ఎలాంటి అనారోగ్యత మనకు కలిగించదు. ఎందుకంటే దాంట్లో ఏమైనా అపవిత్రత ఉంటే ఏమవుతుంది, ఆ అపవిత్రత లేదా ఆ మురికి అనేది మనం మన శరీరంలో తీసుకుంటాం, ఈ శరీరం అనారోగ్యం పాలైపోతుంది. అంటే మనిషి శ్రద్ధ తీసుకుంటాడు దేని మీద, తను వాడేటువంటి పాత్రల మీద మనిషి శ్రద్ధ తీసుకుంటాడు. ఏం చేస్తాం, మనము హోటల్కి పోయినప్పుడు అది మంచి పాత్ర కాదా చూస్తాం. నీకు ఒకటి మురికి పాత్రలో నీకు మంచినీళ్ళు తెస్తే నువ్వు తాగుతావా? తాగం. అంటే ప్రతి దినము కూడా మనం వాటిని శుద్ధీకరిస్తూ ఉంటాం, ప్రతి దినము కూడా మనం వాడుకుంటూ ఉంటాం. అవి శుద్ధి అయినటువంటి పాత్రల్లో నుండే మనం మన ఆహారం మంచి కడుక్కున్న ప్లేట్లోనే, కొన్నిసార్లు కొంతమంది శుభ్రంగా ప్లేట్ కడిగినా కూడా మళ్ళీ తినే ముందు మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ కడుక్కొని తింటారు. విజయ్ కుమార్ ఫాదర్ అట్నే చెప్తాడు, కంపల్సరీ. జోజీ బ్రదర్కి తెలుసు, జోజీ కన్ను పాలు మేము కూడా చూసినాం అనుకో, కానీ వాళ్ళు ఫాదర్ని ఎప్పుడు చూశారు కాబట్టి ప్రతిరోజు ఏం చేస్తాడు, ఆయన మంచి కడిగి నువ్వు టేబుల్ మీద మంచి అప్పుడే కడిగి నువ్వు టేబుల్ మీద పెట్టినా కూడా మళ్ళీ ఏం చేస్తాడు ఫాదరు, మళ్ళీ దానికి నీళ్ళు పోసి మళ్ళీ కడుక్కొని మనం భోజనం చేస్తాం. అంటే మనిషి ప్రతి ఫాదరే కాదు ఎవరైనా, అంటే మనం ఆల్రెడీ శుద్ధం చేసిన పాత్ర ఉన్నది కాబట్టి మనం భోజనం చేస్తాం, లేదా తాగుతాం. మంచినీళ్ళు కానీ, కాఫీయో, టీయో, జ్యూసో, కూల్ డ్రింక్లో ఏదైనా, త్రాగేటువంటివి కావచ్చు, తినేటువంటివి కావచ్చు, లేకపోతే స్వీట్ కావచ్చు, ఐస్ క్రీములు కావచ్చు, ఏదైనా ఆ పాత్ర శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనము వాడాలని ఇష్టపడతాం. మురికిగా ఉన్నటువంటి పాత్రలో నుండి మనం త్రాగడానికి ఇష్టపడం, వాడుకోవడానికి లేక తినడానికి ఇష్టపడం. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి దేవుడు ఎట్లా ఇష్టపడతాడు? నువ్వు ఇష్టపడనప్పుడు నీ పాత్రను ఎట్లా దేవుడు ఇష్టపడతాడు? అంటే యేసుక్రీస్తు ప్రభు అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, వాళ్ళు ఏమనుకుంటున్నా, ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు పోలుస్తున్నాడు అని అంటే, మీరు బయటికి బాగానే ఉన్నారు, మంచి బట్టలు వేసుకున్నారు, మతపరంగా ఉండాల్సినటువంటి ఆ తల పాగా పెట్టుకుంటున్నారు, తెల్ల బట్టలు వేసుకుంటున్నారు, ఆ చెంగులను వెడల్పు చేసుకుంటున్నారు, తర్వాత వాటిని ఆ దారాలు కూడా మీరు పెడుతున్నారు. అంటే దేవుడు ఏ విధంగానైతే వారికి బయటికి ఎట్లా ఉండాలనో కొన్ని విషయాలు చెప్పాడు, ఆ విధంగా అవన్నీ పాటిస్తూ ఉన్నారు. గడ్డ పెంచుకుంటున్నారు, ప్రక్కలను కత్తిరించట్లేరు. తర్వాత వారు ఆ యొక్క ఎంటికలు కూడా ఏ విధంగా నాజీరు వ్రతము కలిగినటువంటి వారు జడలేసుకుంటున్నారో వారు కూడా జడలేసుకుంటున్నారు. ఈ విధంగా బయటికి మతపరంగా, అబ్బా ఈయన ఎంత భక్తుడో, ఈయన ఎంత గొప్పవాడో దేవుణ్ణిలో, ఈయన ఎంత ప్రార్థనాపరుడో, చాలా ఈయన బయట బాగా శుద్ధిగా కనపడుతున్నాడు, అంటే హృదయంలో కూడా ఎంత శుద్ధి కలిగినటువంటి వాడో అని అనుకునేటువంటి విధంగా ఈ లోకంలో వాళ్ళు తమను తాము ప్రత్యక్షపరుచుకుంటున్నారు, తమను తాము అందరికీ చూపెట్టుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇంకా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఎంతసేపు మతపరమైనటువంటిది, అంటే వాళ్ళు ఈ లోకంలో, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం లేవియా కాండంలో కనుక చదివితే, ఆ దేవుని ఆలయములో వాడబడేటువంటి ప్రతి పాత్రను ఏం చేయాలి, వాళ్ళు కడగాలి. ప్రతి పాత్రను ఏం చేయాలి, వాళ్ళు కడగాలి. వాడేటువంటి ప్రతి పాత్రలను కడగాలి, ఆ బలి పశువును కడగాలి, వాళ్ళు ఆ బలి పశువును శుద్ధి చేయాలి,
ఇవన్నీ శుద్ధీకరణ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నారు, కాళ్ళు శుభ్రంగా కడుక్కుంటున్నారు, ముఖం శుభ్రంగా కడుక్కుంటున్నారు, శుభ్రంగా స్నానం చేస్తున్నారు, మంచిగా ఆ బట్టలు కూడా శుభ్రంగా ఉతుక్కుంటారు. ఇవన్నీ ఏంటి? లేవ్యాకాండంలో దేవుడు శుద్ధీకరణ పద్ధతులు ఏవైతే చెప్పాడో, వస్త్రాలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి, తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి? వాళ్ళు చేతులు కడుక్కోవాలి, తర్వాత వాళ్ళు పాదాలు కడుక్కోవాలి. ఇవన్నీ కడుక్కునే పద్ధతులు ఏవైతే ఉన్నాయో, వాడేటువంటి పాత్రలు కూడా అన్నీ కూడా కడిగి అవి వాడబడాలి. అంటే బాహ్యంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. పాటించాలి, పాటించొద్దని దేవుడు అనలేదు, దేవుడే చెప్పాడు పాటించమని. అయితే ఎందుకు? మనుషులు వాళ్ళను మెచ్చుకోవాలని. ఎంతసేపు వాళ్ళ మైండ్లో ఏమున్నదంటే, ఈ మనిషి చూస్తున్నాడు కాబట్టి ఈ మనిషి నేను కడుక్కోపోతే ఏమనుకుంటాడో అని ఏం చేశారు? శుభ్రంగా కడుక్కుంటారు. అబ్బా, ఈయన శుద్ధి పాటిస్తున్నాడు అని ఎదుటివారు చూడగానే అనుకోవాలి. అంటే ఎంతసేపు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారు అని అంటే, ఏదైతే ఈ లోకంలో మనము జ్ఞానం, చదువు కావచ్చు, లేకపోతే మంచి పరిస్థితులు కావచ్చు, మంచి శుభ్రంగా ఉంటే ఇట్లా మంచిగా శుభ్రంగా పెట్టినామనుకో, అబ్బా జనులందరూ కూడా శుభ్రంగా ఉంది కానీ వచ్చి శుభ్రంగా కూర్చుంటారా? డాడీ ఈ మందిరం కట్టేటప్పుడు అప్పుడు మందిరం కాడున్న వాళ్ళందరిని పిలిచాడన్నట్టు. పిలిచినప్పుడు, అమ్మ ఈ కొత్త మందిరం అయినాక కూడా మీరు మీ మూటలు, ముల్లెలు, మీ స్టవ్లు అన్నీ తెచ్చుకొని ఈడు మూలకు పెట్టుకోవాలి, ఈ మూలకు పెట్టుకోవాలి, ఇటు పెట్టుకోవాలమ్మా అంటే, సరే అయ్యా. అంటే ఇంత మంచి మందిరాన్ని చూసి అబ్బా నా మూట పెడితే ఎట్లుంటుందో అని ఆలోచన చేస్తాడా? చేయడు. అది ఎట్టుంటే నాకేం, నా మూట నాకు కావాలని వాళ్ళు. అంటే బయటి పరిస్థితులు మనిషి హృదయాన్ని మార్చలేవు. ప్రపంచంలో ఉన్న మనుషులు ఏమనుకుంటారంటే, మనిషికి మంచి చదివిస్తే, మంచి పరిస్థితులు ఇస్తే, మంచి డబ్బు ఇస్తే, మంచి వస్తువులు ఇస్తే ఆ మనిషి చాలా అభివృద్ధి చెందుతాడు, చాలా మంచివాడిగా జీవిస్తాడు, చాలా సంతోషంగా జీవిస్తాడు అని చెప్పి లోకం అనుకుంటుంది. మనిషికి అసౌకర్యం కలిగించొద్దు, ఆయనకు కావాల్సిన అన్ని ఇచ్చినామనుకో మనిషి చాలా మంచిగా జీవిస్తాడు అనుకుంటాం. కానీ జీవించడు. ఈ రోజుల్లో చెడిపోయిన వాళ్ళు ఎవరున్నారు? చదువుకోనోని కంటే చదువుకున్నోళ్ళే ఎక్కువ చెడిపోతాను. చదువుకున్నోడు ఎక్కువ పాపములో భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నాడు. కానీ దేవుని యేసు ప్రభు మనస్తత్వం ఎలాంటిదంటే, ఒక మనిషి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, పద్ధతులు మనిషిని మార్చలేవు, కానీ మనిషి హృదయం మారితే అన్నీ మారుతాయని యేసు ప్రభు యొక్క ఉద్దేశం. వీళ్ళు ఎలాంటి హృదయంతో నింపబడ్డారు? బయటికి మాత్రం శుభ్రంగా ఉన్నారు, కానీ హృదయము ఏ విధంగా ఉన్నదట? దోపుతోటు, అంటే దోసుకోవాలి, ఏమైనా వేరే వాళ్ళ దగ్గర దోసుకోవాలి నేను బాగా అనేటువంటి మనస్తత్వంతో. తర్వాత అజితేంద్రియత్వము, అంటే అజితేంద్రియత్వము అంటే ఏంటి అని అంటే సెల్ఫ్ ఇంటెలిజెన్స్, అంటే వాళ్ళ గురించే ఆలోచన చేస్తారు, వాళ్ళకు లాభము కలిగేటువంటి విధంగా వాళ్ళకు మాత్రమే ఎక్కువ వాళ్ళదే ఫోకస్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళ మనసులో ఏముంటుంది? ఎంత బయటికి చేసినా ఎంతసేపు వాళ్ళ గురించే ఆలోచించుకుంటారు. అది వాళ్ళకు మేలు కలుగుతుందా, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అని వాళ్ళ గురించే ఆలోచిస్తారు తప్ప పొరుగువాని గురించి ఆలోచించరు. పొరుగువాని దగ్గర దోసుకోవాలన్నటువంటి ఆలోచనే ఉంటుంది. ఆమోస్ గ్రంథంలో ఎక్కువ అదే మనకు రాయబడుతుంది. ఏమైనా ఇతరులను వాళ్ళు ధనవంతులు ఏ విధంగా ధనవంతులు అవుతున్నారట? ఇతరులను దోసుకోవడం ద్వారా వాడు ధనవంతుడు అవుతున్నాడు. ధనవంతుడు కావడం దేవునికి ఇష్టం లేదని కాదు, కానీ ఇతరులను దోసుకొని ధనవంతుని కావద్దు, ఇతనికి అన్యాయం చేసి ధనవంతుని కావద్దు, తప్పుడు తూనికలను త్రాసులను వాడి ధనవంతుని కావద్దు, అధిక వడ్డీలు వసూలు చేసి ధనవంతుని కావద్దు, ఇతరుని సొమ్మును లాక్కొని ధనవంతుని కావద్దు, ఇతరుని భూమిని లాక్కొని ధనవంతుని కావద్దు. దోపుతోనున్నారు వాళ్ళు. ఎంతసేపు ఇతరుల దగ్గర, బయటికి మాత్రం బాగానే ఉంటారు. ఏం చేస్తారు? దోసుకుంటారు. ఎంతసేపు తన గురించే ఆలోచిస్తాడు. పొరుగువాడు ఎక్కడన్నా పోని నాకు అవసరం లేదు వాడి గురించి, నాకుంటే చాలు, నేను తింటే చాలు, నేను తాగితే చాలు, నాకు సరిపోతే చాలు.
నేను క్షేమంగా ఉంటే చాలు, నేను ఆరోగ్యంగా ఉంటే చాలు, లేకపోతే నాకు ఈ సౌకర్యం ఉంటే చాలు, నేను బయటపడితే చాలు అని ఎంతసేపు వాళ్ళ స్వార్థం గురించే, వాళ్ళ గురించే ఆలోచన కలిగి ఉంటారు. సెల్ఫ్ అన్నట్టు. కానీ యేసు ప్రభుదేమో సెల్ఫ్లెస్. అంటే ఆయన నేను కాదు, ఆయన సమస్తాన్ని, ఆయన శరీరాన్ని కల్వరిలో మన కొరకు ధారపోసాడు. ఒకవేళ క్రీస్తు తన గురించి ఆలోచించుకుంటే శిలువ మీద చనిపోయేవాడు కాదు. క్రీస్తు తన గురించి ఆలోచించుకుంటే ఈ లోకంలో అద్భుతాలు చేసేవాడు కాదు. క్రీస్తు తన గురించి ఆలోచించుకుంటే ఈ లోకంలో మరి ఆ పేదవారి దగ్గరికి వెళ్ళేటువంటి వాడు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు తన గురించి ఆలోచించుకుంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచేవాడు కాదు. తన గురించి ఆలోచన చేయలే యేసు ప్రభు, ఎంతసేపు ప్రజల గురించి ఆలోచన చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మానవులు బయటి బాహ్యం గురించి ఆలోచన చేస్తారు. మతపరంగా మనం ఎంతసేపు వచ్చావు, మంచిగా కూర్చున్నావు, మంచిగా మోకాళ్ళ మీద 2 చేతులు పైకి ఎత్తావు, అబ్బా ఈ వ్యక్తి ఎంత బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని వీళ్ళు చూసే వాళ్ళంతా కూడా ఎంత ఆశ్చర్యపడతారంటే అంత ఆశ్చర్యపడతారు. నిజంగా వ్యక్తి గ్రేటు, అద్భుతం, ఆశ్చర్యం, ఓ ఇలాంటి వారిని మేము చూడలేదు. కానీ లోపలనేమో ఎంతసేపు మోకాళ్ళ మీద ఉండాలి, అందరు చూసినరా నన్ను, నేను మోకాళ్ళ మీద ఉన్నది, పలాంది నన్ను ఇట్లా చేసే కదా, దాని సంగతి తర్వాత చూసుకుంటా. లోపల ఏం చేస్తాను ఎవరికి తెలుసు, ఎవరిని తిడతానో తెలుసు, ఏం ఆలోచన చేస్తానో ఎవరికి తెలుసు, దేవునికి తెలుసు. కానీ బయటికి చూస్తా అంటే అందరు ఏమనుకుంటారు, ఈమె ఎంత డీప్ ప్రేయర్లో ఉన్నదో, ఆమెమో డీప్గా తిడుతుంది వేరే వాళ్ళను మనసులో. ఎవడు చెప్పిండో నా మీద డాడీకి, అందుకే డాడీ నాకు ఈరోజు ఈ వాక్యం చెప్పిండు. యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, నీవు అంటే అట్లా అని మనం మోకాళ్ళ మీద ఉండొద్దు, చేతులు ఎత్తొద్దని కాదు. అంటే ఫస్ట్ మనం ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాల్సినటువంటిది ఏంటంటే అంతరంగం. అంటే దేవునికి ఇష్టమైనటువంటివి మనం చేయాలి అని అంటే మొట్టమొదటిగా నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకో. నువ్వు దోపుతో నింపబడ్డావు, దోసుకోవాలని నింపబడ్డావు, స్వార్థముతో నింపబడ్డావు, అజితేంద్రియత్వముతో, అంటే నాకే, నా స్వార్థమే, నాకు లబ్ధి కలగాలి, నాకు మేలు కలగాలన్నటువంటి దురాలోచనలు నీ హృదయంలో నింపబడ్డాయి. కాబట్టి మొదట కనుక అంతరంగంలో ఉన్నటువంటి హృదయం, అంతరంగ పాత్రను కనుక నువ్వు శుద్ధి చేసుకుంటే తప్పకుండా అదేమవుతుందట, వెలుపల ప్రత్యక్షపరచబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఒక మనిషి హృదయాన్ని మార్చుకుంటే లోకాన్ని మార్చగలుగుతాడు. కానీ లోకం మారినంత మాత్రాన మనిషి హృదయం మారదు. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 23వ వచనం కనుక మనం చదివితే అక్కడ నీ హృదయాన్ని భద్రంగా ఉంచుకో, ఎందుకంటే అక్కడి నుంచి జీవధారలు బయలుదేరుతాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. జీవధారలు అని అంటే అక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి జీవం కాదు. జీవం అంటే లైఫ్, మనకు ఉన్నటువంటి అనుదిన జీవితాన్ని కూడా జీవము అంటాం. అంటే అనుదినం మనము జీవించాల్సినటువంటి విధానాలు, పద్ధతులు ఎక్కడి నుంచి బయలుదేరుతాయట, హృదయము నుండి. మనకు మంచి ఆలోచనలు ఉంటే, మనకు హృదయం శుద్ధిగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మనసు కలిగి ఉంటాం, ఇతరులకు సహాయం చేయాలని, ఇతరులకు హాని చేయొద్దని, ఇతరులకు ఇబ్బంది పెట్టొద్దు, ఇతరులను బాధ పెట్టొద్దు అనేటువంటి మనస్తత్వం కలిగి మనం జీవిస్తూ ఉంటాం. మంచి మనసు ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతాం, వాక్యం చెప్పగలుగుతాం, పనులు చేయగలుగుతాం, ఈ లోకంలో దేవుని కార్యాలు మనం చేయగలుగుతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఉద్దేశాలు అనేటువంటివి మొదట మంచిగా ఉండాలి. అది ఉండాలంటే హృదయం శుద్ధి ఉన్నప్పుడే కలుగుతుంది. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకున్నప్పుడు నీ హృదయంలో నుండి ఏం ఎందుకు కాపాడుకోమంటున్నాడు? వాటిలో నుండి అసలు జీవధారలు, అసలు నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏదైనా కూడా ఎక్కడి నుంచి బయలుదేరుతాయట? హృదయం నుంచి బయలుదేరుతాయి.
చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంసోను విషయంలో మరి ఆ యొక్క దెలీలా ఏం ఆలోచన చేసింది? తన తన బయటికి మాత్రం ఎంతో చక్కదిగా నటన చేసింది, ఎంతో ప్రేమ కలిగినటువంటిదిగా నటన చేసేది. సంసోను ఎంతో ప్రేమిస్తున్నట్టుగా చేసేది. అసలు సంసోనే ఈమెను తక్కువ ప్రేమిస్తున్నట్టుగా, నా మీద నీకు ప్రేమే లేదన్నట్టుగా మాట్లాడింది. కానీ చివరికి ఏం చేసింది? హృదయంలో ఏమున్నది? డబ్బు. నాకు డబ్బు కావాలి, సంసోను కాదు అనుకొని ఆమె డబ్బు కొరకు ఏం చేసేది? సంసోన్ను లాలన చేసి ఆయన రహస్యాన్ని గుంజుకొని అది బయటపెట్టి ఆయన అప్పచెప్పి కళ్ళు ఊడదీసి, ఎంత ప్రేమో! కళ్ళు ఊడదీసి అంత ప్రేమ, ఫిలిష్తీయులకు అప్పచెప్పినంత ప్రేమ. కానీ పాపం సంసోన్ ఏమనుకున్నాడు? నా మీద చాలా ప్రేమ ఉన్నది కావచ్చు అనుకుని సంసోన్ చెప్పిండు. బయటికి ఎట్లా ఉన్నారు మనుషులు? అదే మతపరంలో కూడా అట్లే ఉంటారు. బయటికి చాలా భక్తిమంతులుగా, ఎంతో శుద్ధీకరణ పాటిస్తున్నట్టుగా, అసలు చిన్న పొరపాటు కూడా లేనట్టుగా. ఏమనుకుంటున్నావు దేవుడు అంటే నువ్వు అని బాగా ఏం చేస్తారట? ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు బయటోళ్ళ పాపాలు బయట పెట్టమంటే బాగా పెడతారు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా ఏముంటుందట? బయట చూపే ఉంటుంది కాబట్టి బయటోళ్ళ పాపాలు బయట పెడతారు. కానీ లోపల కలిగిన దృష్టి కలిగిన వాళ్ళు ఎప్పుడు వేరే వాని పాపాలు బయట పెట్టాడు. ముందు వాడు పాపాన్ని చూసుకుంటాడు, వాడి పాపాన్ని శుద్ధి చేసుకుంటాడు, వాడి పాపాన్ని కడుక్కుంటాడు యేసు రక్తంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు బయటి ఫోకస్ కాదు మనది. ఈరోజు బయటి వేరే వాళ్ళ మీద, అంటే బయటి దృష్టిని కాదు, బయటి పరిస్థితుల మీద కాదు, మనం అనుదినం జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో మనం చక్కగా జీవించాలి అని అంటే బయట కనబడే మతపరమైనటువంటి కావచ్చు, లోకపరమైనటువంటి కావచ్చు, లోకంలో ఉన్నటువంటి వాటి మనం సంపాదించుకుంటే మనం మారతాం. బాగా చదువుకుంటే బాగా వాక్యం చెప్తాం అదట. బాగా నాకు మంచి కారు ఉంటే లోకమంతా తిరిగి సువార్త చెప్తా. నాకు మంచి ఇది ఉంటే అవి చేస్తా, ఇవి చేస్తా, ఈ ఫెసిలిటీ ఉంటే అది చేస్తా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి డాడీ గుడిసున్నప్పుడు వాక్యం చెప్పలేదా? ఈ గుడిసెలు చెప్తానా, ఈ గుడిసెలు నాకు గొంత అంత పోతుంది, ఎట్లా చెప్పాలా వాక్యం అన్నాడు. గుడిసున్నాడు. గుడిసెలో ఉన్నప్పుడు 3 సర్వీసెస్ అయ్యేటి. పొద్దున 8 నుంచి 4, 3 కాదు 4, 8 నుంచి 10, 10 నుంచి 12, 12 నుంచి మళ్ళీ 3, 3 నుంచి మళ్ళీ 6 దాకా అయ్యేది. ఎందుకంటే సరిపోకపోయేది. అది స్తుతించాలా, పాటలు పాడాలా, వాక్యం చెప్పాలా, మళ్ళీ స్వస్థత ప్రార్థన చేయాలి, మళ్ళీ అందరికీ ప్రార్థన చేయాలి. మైక్ కూడా లేదు. సంఘ మైక్ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు సంఘ మైక్ వచ్చింది. లేదు మైక్. ఈ పరిస్థితి అట్లున్నది కాదు. బయటి పరిస్థితిలో ఫోకస్ చేయలేదు. అప్పుడు మైక్ లేకున్నా చెప్పాడు, మైక్ ఉన్నా చెప్పాడు. కాబట్టి మనం ఎంతసేపు బయటి విషయాల మీద ఫోకస్ చేస్తే నీ పని నువ్వు చేయలేవు. నువ్వు అంతరంగంలో ఫోకస్ చేసుకుంటే దేవుని కొరకు శుద్ధిగా ఉండగలుగుతావు, ఏ పనైనా నువ్వు చేయగలుగుతావు. కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచించాల్సింది ఏంది? మొదట నీ హృదయం కరెక్ట్ ఉన్నదా లేదా చూసుకో. నీ లోపల పాత్ర శుద్ధి ఉన్నదా చూసుకో. ఏ విషయంలో నువ్వు పొరపడబడుతున్నావు, నీ ఆలోచన విధానం ఏంది, నీ యొక్క మనస్తత్వం ఏంది, నీ హృదయం ఎట్లా ఉన్నది పరీక్షించుకో. దాన్ని శుద్ధి చేసుకుంటే అన్ని శుద్ధి కనపడతాయి. హృదయంలో శుద్ధి ఉన్నోనికి అన్ని శుద్ధి కనపడతాయి. కానీ హృదయంలో శుద్ధి లేనోనికి అన్నీ అశుద్ధిగానే కనపడతాయి. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు నువ్వు అంతరంగాన్ని శుద్ధి చేసుకో, బాహ్యం కాదు. బయటి పాత్రనే మనం శుద్ధి చేయం, లోపల కూడా శుద్ధి చేస్తాం. కాబట్టి దేవుడు పాత్రలమైనటువంటి మనం లోపల కూడా శుద్ధి చేసుకొని ఆయన పాత్రగా ఆయన సన్నిధానంలో వాడబడదాం.